హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో 34 సైజ్ అండి. వేస్ట్ వచ్చేసరికి 26. ఓకేనా. ఓపెన్స్ మన వైపు ఉండాలండి, క్లోజ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. బ్యాక్ ఓపెన్, బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నేను చూపిస్తాను. ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది. రౌండ్ ఎలా అయితే చాలా బాగా వస్తుంది. చాలా యూ షేప్ లాగా చాలా అందంగా ఉంటుంది. ఓకేనా. ఇలా ఎల్ షేప్ స్కేల్ తీసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక పావు ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లెంత్ వచ్చేసరికి 14.5, దానికి 3/4 ఇంచు కలపండి. ఓకేనా. 3/4 ఇంచు ఎందుకంటే పైన 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ చేయడానికి, నడుము బెల్ట్ వేయడానికి 1/4 ఇంచు అనమాట. 3/4 ఇంచు కలిపితే 14.5కి 3/4 కలిపితే 15.5 మార్క్ చేయండి. ఓకే. కొంచెం దూరంలో మళ్ళీ ఇదే విధంగా సేమ్ మార్క్ చేయండి. 1/2 ఇంచుకి కూడా మార్క్ చేసేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. 15.5 మార్క్ చేయండి. ఓకేనా. 2 లైన్స్ డ్రా చేయండి. చూడండి, ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయాలి. ఇది షోల్డర్ లైన్. ఓకేనా. కింద ఉన్నది మనకి వేస్ట్ లైన్, ఇది షోల్డర్ లైన్. ఓకే. చూడండి, షోల్డర్ ఎంత పెట్టాలి? 5 పెట్టండి. ఓకేనా. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 5.5 పెట్టండి. ఓకే. ఇది చెస్ట్ లైన్. ఓకే. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ అండి. ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లైన్ డ్రా చేయండి. చెస్ట్ 34 అంటే ఒక పార్ట్ ఎంత? 8.5, 1.5 ఖర్చు. ఓకే. 8.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో కూడా 5 మార్క్ చేయండి. ఈ విధంగా 5 మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. 26 అంటే నడుము సైజు చిన్నదండి, అందుకే కార్నర్లో 1.5 మార్క్ చేయండి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5 కూడా టచ్ అవ్వాలి. అలా అయిందో లేదో చెక్ చేయాలి. ఆర్మ్ హోల్ 7.5 రావాలి. వచ్చిందా లేదా చెక్ చేయండి. ఓకే. 1-2 సార్లు చెక్ చేయండి. ఓకేనా. అవునా కదా, వచ్చిందా లేదా అండి అని డౌట్ వస్తుంది. వచ్చిందంటే చూడండి, ఇలా పెడితేనే కరెక్ట్గా వస్తుంది. ఇలాగే పెట్టండి. వేస్ట్ వచ్చేసరికి 26 అంటే 1 పార్ట్ 6.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా. ఈ విధంగా క్రాస్గా వస్తుంది. ఎందుకంటే 8 ఇంచుల డిఫరెన్స్ ఉంది. ఓకే. అందుకు క్రాస్గా వస్తుంది. దానికి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా. 2.5 నెక్కకి ఇచ్చేసేయండి. ఓకేనా. 2.5 నెక్కకి ఇచ్చేసేయండి. నెక్ విడ్త్ వచ్చేసరికి 4. ఓకే. దానికి 1/2 ఇంచ్ కలపండి. 4.5 మార్క్ చేయండి. పైన 2.5 పెట్టాం కదా, కింద 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేయాలి. ఓకే. కొంచెం క్రాస్ వస్తుంది. ఇలా వస్తే యూ షేప్ బాగా వస్తుంది. చెప్పాను కదా, నెక్ చెప్తానండి చాలా బాగుంటుందని. ఇదేనండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇలా చిన్న రౌండ్ అనమాట, చాలా చిన్న రౌండ్. చూడండి, ఇది ఇలా పెట్టేసేయాలి. అలా ఈ విధంగా పెట్టేస్తే బాగుంటుంది. రౌండ్ బాగా వస్తుంది, చాలా అందంగా వస్తుంది అనమాట ఇలా పెడితే. ఓకేనా. ఇది ఇప్పుడు మార్కింగ్ మీదే మొత్తం కట్ చేసేయండి. ఇంకోటండి, ఎందుకు ఎంత పెట్టాలి అనేది తెలియాలంటే చూడండి, పైన 1/2 ఇంచ్ పోతుంది, కింద 1/2 ఇంచ్ కలుస్తుంది కాబట్టి 7.5 ఆర్మ్ హోల్ వస్తుంది. చాలామంది అడుగుతున్న డౌట్ అండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు, మీరేంటి పైనుంచి కొలుస్తున్నారండి, వస్తుందా అంటున్నారు. వస్తుందండి, ఇలాగే మెజర్ చేస్తే వస్తుంది. ఓకేనా. ఒకసారి ట్రై చేయండి, వస్తుందా లేదా అనేది మనకు చేస్తేనే మనకు తెలుస్తుంది. అవతల వాళ్ళు చెప్పినా వచ్చినట్టే ఉంటుంది, కానీ మనకి అనిపించదు, ఫీలింగ్ రాదు. ఓకే. చూడండి, ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకే. చూడండి, ఎక్స్ట్రా ఏమీ కట్ చేయదు. లైన్ ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళొద్దు. ఓకేనా. కింద కూడా మనకి ఎక్కడ వరకు కావాలో లైన్ కొట్టినా కానీ అక్కడ వరకే కట్ చేయండి, మనకు కావాల్సిన వరకే. ఎక్స్ట్రా వెళ్తే ఏమవుతుందంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు. ఓకేనా. హ్యాండ్స్ తీసుకోవాలి, మన ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఓకేనా. చూడండి, కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తిప్పుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కదలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనము 1 మీటర్ క్లాత్ 90 పాయింట్స్ కూడా సరిపోతుందండి. ఇలా తీసుకుని మనం నీట్గా తడిపి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే క్లాత్ ఈజీగా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే చాలా బాగుంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఓకేనా. ఈ విధంగా కట్ చేసేయండి. ఓకే. చూడండి, చంకలో కాట్ పెట్టేసేయండి. మనం స్టిచ్ పడేటప్పుడు చంకలో అక్కడ కరెక్ట్గా పడాలి, అందుకే కాట్ పెట్టేసేయండి. చూడండి, 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచాం కదా, ఇక్కడ కట్ చేయండి. ఓకే. ఈ విధంగా కట్ చేయండి. ఓకే. ఉక్సులు పట్టి, కాజా పట్టి, బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే బ్యాక్ పార్ట్లో 1/4 ఇంచ్ ఎక్కువ ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత లేదు అంటే సరిపోదన్నమాట, మనకి ఖర్చు 1.5 ఉండదు, 1.5 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్ పార్ట్ కూడా తీసేయండి. ఈ రౌండ్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. ఇది యూ షేప్ లాగా వస్తుంది, రౌండ్ చాలా బాగా వస్తుంది. ఓకేనా. ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కసారి బ్లౌజ్కి రౌండ్ మార్చండి, స్క్వేర్, స్టార్, వీనెక్ అలా మార్చుతూ ఉండండి. హ్యాండ్స్కి వచ్చేసరికి కూడా డిఫరెంట్గా మార్చండి, అప్పుడు మీకు స్టిచ్చింగ్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా. కాట్ పెట్టేయండి. ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి ఈ విధంగా కాట్ పెట్టేయాలి. వీల్ మార్క్ చేయండి. దీని మీద సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి స్టిచ్ పడాలి. ఓకేనా. అందుకు వీల్ మార్క్ చేసుకోవాలి. ఓకే.
చూడండి డాట్ ఎంత వేసుకోవాలి అనేది కూడా 4 ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, బ్యాక్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్కి వచ్చేసరికి పఫ్ పెడదామండి. హ్యాండ్స్కి ఓకేనా, డిఫరెంట్గా ఒకేలాగా కాకుండా కొంచెం చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, పఫ్ చాలా బాగుంటుందండి చిన్నగా. ఓకే, ఇప్పుడు డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. 4 లేయర్స్ ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే కట్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా అని. కట్ చేస్తేనే తెలుస్తుంది. అందుకే కట్ చేసేయండి. ఈ విధంగా ఒకసారి చెక్ చేయండి, ఉందా లేదా చెక్ చేయండి. ఓకే, ఉంది, వెరీ గుడ్. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10కి 3/4 ఇంచి కలపండి, లేదా 1 ఇంచి కలిపేసేయండి, మీ ఇష్టం. అంటే మీరు ఖర్చు 1/2 ఇంచ్ వదిలితే 1/2 ఇంచి అట్లా అనమాట. నేను 11 మార్క్ చేస్తున్నాను చూడండి. 11 మార్క్ చేసుకోండి. ఓకేనా, పైన 1/2 ఇంచి కింద 1/2 ఇంచి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి. టేప్ ఇలాగే పెట్టండి, ఇలా పెడితేనే కరెక్ట్గా వస్తుంది. కొంతమంది అంటున్నారండి చేతిలో సగం, ఎంత లెంత్ తీసుకుంటే అంతలో సగం ఆమ్ డౌన్ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. కొంచెం మీరు కూడా ఆలోచించండి, అవునా కాదనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకే, చూడండి ఇలా 2 లైన్స్ డ్రా చేయండి. నేను పఫ్కి 2.5 తీసుకుంటున్నాను. ఇలా 2.5 మార్క్ చేయండి పైకి. ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5, క్రాస్గా ఈ విధంగా 7.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. ఓకేనా, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5. ఓకే, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. 2 లైన్స్ డ్రా చేయండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఓకేనా, మనం కాకపోతే మీరు 1కి 2 సార్లు చూడండి. 1.5 మార్క్ చేయండి. ఎవరికైనా స్ట్రైట్గానే ఉంటుందండి. అక్కడి నుంచే కరువు తిరుగుద్ది హ్యాండ్, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఆమ్ హోల్ షేప్ స్కేల్ తీసుకుని ఈ విధంగా కరువు తీసేయండి. ఓకే, ఇది రావట్లేదు అంటున్నారు. ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకుని అలాగే పెట్టడానికి ట్రై చేయండి. 2.5 మార్క్ చేయండి. అంటే స్క్వేర్ బాక్స్ అంటాం. ఇలా స్క్వేర్ బాక్స్ కొట్టండి. ఓకేనా, 2/2 బై 2.5 అనమాట. ఇట్లా స్క్వేర్ బాక్స్ అంటాం. ఇలా రౌండ్ తీసేయండి. ఇలా కొంచెం కరువు ఈ స్కేల్ని ఇలా పెట్టి ఇలా షేప్ తీసేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదే పఫ్ హ్యాండ్. చాలా ఈజీగా కింద నార్మల్ హ్యాండ్, దానికి పఫ్ అటాచ్ చేసాం, పఫ్ హ్యాండ్ అంతే. ఇంతేనండి, ఏమీ లేదు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడు ఒకే ఎల్బో హ్యాండే కాకుండా చిన్న పఫ్, అట్లా కృష్ణ ముకుంద దీని నుంచే. ఓకేనా, దీని నుంచి బాహుబలి, దీని నుంచే సీతారామం హ్యాండ్స్, ఇట్లా డిఫరెంట్గా హ్యాండ్. ఓకేనా, ఇది పఫ్, బుట్ట, ఇవన్నీ ఎలాగేనండి ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటే కొంచెం ఐడియా ఉంటే చాలు. మనం ఈజీగా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ వరకు ప్రిల్ పెట్టాలని. ఓకేనా, బుట్ట పెట్టాలని, మనం చిన్న పఫ్ ఇవ్వాలి కదా, ఈ కార్డ్ దగ్గర నుంచి కార్డ్ వరకు పెట్టాలని. ఓకే, చూడండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్. ఇలా చూసుకుని పెట్టుకోవాలి. ఓకేనా, నేను పఫ్ పెట్టిన తర్వాత లోతు తీస్తానండి. ఇలాంటి ఏదైనా మోడల్ పెట్టాము అంటే నేను ఫ్రంట్ పార్ట్ లోతు తర్వాత తీసుకుంటాను. ఓకేనా, అట్లా ఉంటే బాగుంటుంది. ఓకే, చూడండి. ఇప్పుడు క్లోజ్ మన వైపుకు ఉండాలి. క్లోజ్ మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పరచండి. చూడండి, పావించి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్కువ ఉంచాం కదా, అది బయటికి కనిపించాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టండి, ఎక్కువ ఉంచకూడదు. ఓకే, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి. నెక్క దగ్గర 2.5 ఉందా లేదా, మనం 2.5 నెక్కకు తీసుకున్నాం కదా, ఉందా లేదా చెక్ చేయండి. వెరీ గుడ్, ఉంది. ఒక పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే యూస్, మనం పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది, మనకి నీట్గా వస్తుంది. ఓకేనా, కింద కూడా ఒక పిన్ పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టండి. ఎలా పెట్టుకోవాలో కూడా తెలియట్లేదండి చాలామందికి. ఇలా పిన్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. యాస్టీస్కి ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోవచ్చు అనమాట. సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఓకేనా, ఈ విధంగా ఎక్కువ ఉంచాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి చూడండి 6.5 మార్క్ చేయండి. ఓకేనా, 6.5 మార్క్ చేయాలి. ఎందుకు రౌండ్ అంటే 6.5 అలా మార్క్ చేయొచ్చండి. నేను స్టార్ నెక్ పెడుతున్నాను కాబట్టి 6.5 మార్క్ చేయండి. స్టార్ నెక్ అయినా వీ నెక్ అయినా 6.5 అంటే 6.5 మార్క్ చేయొచ్చు. ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఎక్కువ పెట్టి మార్క్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి వాటికి ఏమి ఉండదు. మనం రౌండ్ తీసినప్పుడే కొంచెం నెక్కని తగ్గించుకుంటే బెటర్. ఓకేనా, కొంచెం స్కిన్ కనిపించకుండా ఉంటుంది. చంకలో వీల్ మార్క్ చేసేయండి. వీల్ మార్క్ చేసేసి ఇది నేను చెప్తానండి, ఎందుకో కొంచెం బ్రాడ్గా పెడితే అందంగా ఉంటుంది. ఎందుకో నేను చెప్తాను, ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించి చెప్తాను. కింద యాస్టీస్గా ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి. ఫ్రంట్ లెంత్ సరిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇన్ కేసెస్ సరిపోదు. అప్పుడు ఎప్పుడు సరిపోదు అంటే బ్యాక్ లెంత్ తక్కువ తీసుకున్నప్పుడు ఫ్రంట్ లెంత్ సరిపోదు, అప్పుడు వేరే విధంగా మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని చెప్తున్నాను, ఇలాంటి డౌట్స్ వస్తున్నాయండి. ఇక్కడ ఆగిపోతున్నారా, ఇలా ఆగిపోవద్దు అన్నది ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను. అది వేరేలాగా ఉంటుందని. ఓకేనా, చూడండి. ఇలా చంకలో యాస్టీస్కి ఎలా ఉందో అలాగే తీసేయండి. ఓకే, తీసేసి
ఇప్పుడు నెక్ పార్ట్కి వచ్చేసరికి నేను చెప్తాను కదా, చెప్తాను మీకు. ఓకేనా, పిన్స్ తీసేయండి. ఓకే, పిన్స్ తీసేసుకుంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి పిన్స్ తీసేయండి, ఈ విధంగా మార్క్ చేసేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి పైన 2.25 పెట్టాం కదా, ఇక్కడ పావు తక్కువ 3 పెట్టండి. ఒక పావు ఇంచు ఎక్కువ పెట్టండి. స్టార్ నెక్ అయితే ఇలా ఎక్కువ పెట్టుకుంటే వేసుకున్నప్పుడు అందంగా ఉంటుందండి. చూడండి, ఇలా పెట్టేసేయండి. ఇలా 1.5 పైకి మార్క్ చేసి 1.25 లేదా 1.5 ఇలా పైకి మార్క్ చేసి ఒక స్కేల్తో ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా, ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి ఎంత తీసుకోవాలి? చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 8.5 ఒక పార్ట్, అంటే దానికి 1 ఇంచ్ కలపండి, అంటే 9.5 మార్క్ చేయండి. 9.5 దగ్గర 3.5 మార్క్ చేయండి. ఈ విధంగా ఇక్కడ 3 మార్క్ చేయండి. ఓకేనా, 3 మార్క్ చేయండి. ఇప్పుడు 2 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి చెస్ట్లో 10వ భాగం మనం 24th పార్ట్ 12th పార్ట్ వాడతామండి ఎక్కువ. 2 ఇంచులు తీసుకోండి, పైకి 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఓకేనా, ఇలా చూడండి, ఇలా మార్క్ చేయండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు చెప్తాను, కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ అంటే ఇలాగే రావాలండి. ఇలా వస్తేనే అందంగా ఉంటుంది, వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకే, చూడండి, ఇలా మార్క్ చేయండి. ఇలా చేతితో చిన్నగా కర్వ్ ఇచ్చేసేయండి. ఇది ప్రిన్సెస్ కట్. ఓకేనా, ఇలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంకలో లోతు తీసుకోవాలి. మనం ఒకసారి చెక్ చేసుకుందాం, వేస్ట్ సైజు 26 వచ్చిందా లేదా, మనం ఏమన్నా తక్కువ పెట్టామా, ఫ్రంట్ పార్ట్లో ఖర్చు సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా అయిపోయిన వెంటనే చెక్ చేయాలి. 6.5 1.5 ఖర్చు అంటే 8 ఉండాలి. 8 ఉందా లేదా చెక్ చేయండి. 8 లేదు, కొంచెం తగ్గింది, ఇలా లైన్ మార్క్ చేయండి. ఓకేనా, ఇలా చెక్ చేసుకుంటే ఏంటంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఓకే, చూడండి, ఇలా స్టార్ నెక్ తీసేయండి. ఈ విధంగా ఇలా నీట్గా తీసేయాలండి స్టార్ నెక్. ఓకేనా, ఇలా రౌండ్ అనుకుంటే ఇదే ప్లేస్లో రౌండ్ తీసేయచ్చు. మనం స్టార్ పెట్టాం కాబట్టి స్టార్ ఇలా తీసేయాలన్నమాట. ఓకే, చూడండి, సైడ్కి కూడా తీసేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉందేమో చూసి తీసేయండి. మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు 6.5 రావాలి ఒక పార్ట్లో వచ్చేసరికి, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇది కూడా ప్రిన్సెస్ కట్ కూడా ఈ షేప్ దగ్గర ఇక్కడ తీసేయండి. మళ్ళీ అటాచ్ చేస్తాం. ఈ పీస్ తీసేసి మనం ఇప్పుడు కట్ చేసిన పీస్ తీసేసి మళ్ళీ అటాచ్ చేయాలి. 2 ఒక 1/2 ఇంచ్ లోతు తీయండి. చంకలో ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఏ బ్లౌజ్కైనా తీయాలండి. 1/2 ఇంచ్ ఎప్పుడు తీస్తారండి? 1 ఇంచ్ తీస్తారని అడుగుతున్నారు. 1 ఇంచ్ తీయము, 1/2 ఇంచ్. చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటే మాత్రం 3/4 ఇంచ్ తీస్తాం. ఓకేనా, ఈ విధంగా 1/2 ఇంచ్ తీసేయండి. ఓకే, చూడండి, ఇలా 1/2 ఇంచ్ తీసేయండి. ఓకే, 2 కూడా కట్ చేసేయండి, ఇటువైపు అటువైపు. ఒకసారి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఓకేనా, ఇలా అంటే ఇలా కదిలిపోతూ ఉంటుంది. మీరు ఇలా చేయకండి. ఓకే, చూడండి. ఓకేనా, ఇలా చూసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి షేప్ తీసాం కదా, ఇక్కడ కూడా కట్ చేసేయాలి. ఓకే, ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా, చూడండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలా పెడితేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఒకసారి వీల్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్లో డాట్ వేస్తే చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ నొక్కినట్టు చాలా అందంగా ఉంటుంది. చెస్ట్ పార్ట్ అటు ఇటు లెగుస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా, ఈ విధంగా వీల్ మార్క్ చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్లోకి. ఓకే, మనము మామూలు షేప్ బెల్ట్ కుక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ వేస్తాం కదా, అదనమాట. ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఎలా కుట్టాలండి అని అడుగుతున్నారు. చూడండి, ఇలా పెట్టేసి ఈ కింద నుంచి పైకి కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఓకేనా, ఓకే, బాయ్.